దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్య ధ్యానములో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైన మాట. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆనాడు ఎంతోమంది రోగులను, దయ్యములు పట్టిన వారిని తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచాడట. ప్రియులారా, దేని ద్వారా? ఆయన మాట ద్వారా, యేసయ్య మాట ద్వారా దయ్యములు గడగడ వణికి పారిపోయినాయి. యేసయ్య మాట ద్వారా రోగములు పారిపోయినాయి. ప్రియులారా, కానీ ఈనాడు కూడా అలాంటి కార్యాలు జరగాలి అంటే ఈనాడు ఆ దేవుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచాలి మనం. ఎందుకంటే విశ్వాసము ద్వారా మాత్రమే ఇదిగో ఈ దేవుని కార్యాలు జరుగుతాయి. ఆనాడు ఎంతోమంది విశ్వాసముతో యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. అనేక మంది రోగులను, దయ్యములు పట్టిన వారిని తీసుకొని వచ్చారు. యేసయ్య తన మాట వలన ఆ దయ్యాలు వెళ్ళగొట్టి ఆ రోగుల నెలను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు నీ జీవితంలో కూడా ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి సాతాను శోధనలున్నా విశ్వాసముతో నువ్వు దేవుణ్ణి వేడుకుంటే, ఆయన ఒక్క మాట పలుకుతే చాలు నీ జీవితంలో అద్భుతములు జరుగుతాయి. ప్రియులారా, దేవుని మహిమను చూడాలి, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూడాలంటే ఇదిగో ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈనాడు అద్భుతమైన కార్యాలు జరగాలి అంటే, ఈనాడు నూతనముగా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగాలంటే నువ్వు ఆ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నువ్వు విశ్వసించుట వలన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, యోహాను సువార్తలో 11వ అధ్యాయము 40వ వచనంలో యేసు ప్రభువు ఒక మాట అంటాడు, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అంటాడు. ప్రియులారా, మీరు నమ్మితే దేవుని మహిమ చూస్తారు అంటాడు. అలాగే మార్కు సువార్తలో 9వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభువారు ఒక తండ్రితో అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని అంటాడు. ప్రియులారా, ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతములు చేయాలంటే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసముతో నువ్వు ఆయనను వేడుకోవాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుతములు జరుగుతాయి. యేసు ప్రభువారు తన నోటి మాట వలన ప్రియులారా చనిపోయిన లాజరును కూడా బయటకు నడిపించాడు. ప్రియులారా, యేసు ప్రభు అంటాడు, లాజరు నువ్వు బయటకు రా అనగానే చనిపోయిన లాజరు 4 రోజుల శవం ఇదిగో నడుచుకుంటూ బయటకు రాగలుగుతాడు. ఎలా వచ్చాడు అంటే దేవుని మాట జీవం గల మాట, దేవుని మాట ప్రియులారా బ్రతికించే మాట. లాజరు బయటకు రా అనగానే యేసయ్య మాట ఎప్పుడైతే ఆ చనిపోయిన లాజరులోనికి వెళ్ళిందో, చనిపోయిన లాజరును బ్రతికించింది యేసయ్య మాట. అందుకే యేసయ్య అంటాడు, మీరు నమ్మితే దేవుని మహిమ చూస్తామని చెప్పలేదా అని అంటాడు. కనుక ప్రియులారా, యేసయ్య మాట ఎంత శక్తిగల మాట, ఎంత గొప్ప మాట చూడండి. చనిపోయిన 4 రోజుల శవము కూడా బ్రతికించింది యేసయ్య మాట. మరి నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతములు చేయలేడా? ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా ఉండి మరి ఏ సమస్యతోనైనా బాధపడుతున్నావేమో, ఏ బాధతోనైనా ఇబ్బంది పడుతున్నావేమో, ప్రియులారా, యేసు ప్రభువారు తన నోటి మాట వలన ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. ప్రియులారా, దేవుని మాట వలన ఈ సృష్టి కలిగింది. ఆకాశము, భూమి, సూర్యచంద్ర నక్షత్రములు ఆయన మాట వలన
ఈ ప్రపంచములు, ఈ విశ్వం ఆయన మాట వలన కలిగింది ప్రియులారా. ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా యేసయ్య మాట వలన అద్భుతములు చేయగలడు ఆయన. కానీ అనేక సార్లు మనమే నమ్మలేకపోతూ ఉంటాం. యేసుప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు అనేక మంది రోగులను, దయ్యములు పట్టిన వారిని సాయంకాల సమయంలో ఆయన ఎదుగు తీసుకొచ్చారట. మనం చదువుకున్న లేఖనములు మత్తయి సువార్త 8, 16, 17లో మనం చూస్తే అనేక మందిని తీసుకొని వచ్చారు. దయ్యములు పట్టిన వారిని, రోగులను తీసుకొని వచ్చారు. యేసయ్య తన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. మరి ఆనాడు యేసయ్య చేసిన అద్భుతాలు ఈనాడు చేయలేడా ప్రియులారా? ఎందుకంటే యేసయ్య నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆనాడు అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు కూడా అద్భుతాలు చేయగలడు. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు వేదన చెందుతున్నావో, విశ్వాసంతో నువ్వు దేవునికి ప్రార్థన చేయి. ఆయన నమ్ము. నీ జీవితంలో కూడా నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఎందుకంటే ఆయన అద్భుతములు చేస్తాడు. ఆయన 136వ కీర్తనలో 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆయన ఒక్కడే మహా అద్భుతమైన కార్యములు చేయువాడని, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయువాడని. యేసుప్రభువారు మన జీవితంలో అద్భుతములు చేయగలడు ప్రియులారా. కనుక యేసుప్రభు దగ్గరికి వచ్చిన వారందరినీ ఆయన స్వస్థపరిచాడు, దయ్యాలు వెలగొట్టాడు. ఆయన ఏ సమస్య అయినా తీరిపోయింది. ఈనాడు నమ్మితే నీ జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసయ్య ఆనాడు, ఈనాడు, నేడు, రేపు ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక, నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నవాడు కనుక ఈనాడు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా అద్భుతములు చేయగలడు. కనుక ప్రతి విషయంలో దేవుని విశ్వాసంతో వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. మన జీవితంలో కూడా ఎలాంటి సమస్యలున్నా దేవుడు తొలగిస్తాడు. మన కుటుంబాల్లో అద్భుతాలు దేవుడు చేస్తాడు. అట్టి విశ్వాసం, అట్టి గొప్ప కార్యాలు మన జీవితాల్లో కూడా దేవుడు కలిగించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఆనాడు శరీరధారిగా ఉన్నప్పుడు నాయన, ఇదిగో సాయంకాల సమయమున అనేక మంది రోగులను, దయ్యములు పట్టిన వారిని నీ ఎదుగు తీసుకొచ్చినప్పుడు నాయన, నీ నోటి మాట వలన, నీ నోటి మాట చేత దయ్యాలు వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచారు. మీకు స్తోత్రాలు నాయన. నీ నోటి మాట వలన అఖిల బ్రహ్మాండమును సృష్టించిన దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో కూడా నువ్వు ఒక్క మాట పలుకుతే అద్భుతములు జరుగుతాయి నాయన. నీ మాట జీవము గలది, నీ మాట శక్తి గలదయ్యా, మీకు స్తోత్రాలు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న వారు ఏ ఇబ్బందులో, ఏ సమస్యలో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగించండి. మహా ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ వాక్యాన్ని వింటున్న వారికి కూడా మంచి విశ్వాసం, ప్రార్థనా జీవితం మీరు అనుగ్రహించమని, నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించమని యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను గొప్ప ప్రార్థన పరులుగా, విశ్వాస వీరులుగా నిలబెట్టునుగాక.